హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చే బ్రెడ్ పిజ్జా అండి. చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి ఈజీగా ఈ బ్రెడ్ పిజ్జాని. ఒక 15 మినిట్స్లో మనకి కంప్లీట్ అయిపోతుంది. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా చీజ్ని తీసుకోండి, దాన్ని గ్రేప్ చేసేసుకోండి. మొజరెల్లా చీజ్ తీసుకున్నాను నేను, క్యూబ్స్ అన్ని మనకి మార్కెట్లో అవైలబుల్గానే దొరుకుతాయి. ఇలా గ్రేప్ చేసుకున్నాక ఒక బ్రెడ్ స్లైస్ని తీసుకుని దాని మీద టమాటా కెచప్ వేసుకోండి. మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. నెక్స్ట్ దాని మీద చీజ్ని వేసుకోండి. మనం తురుముకుని పక్కన పెట్టుకున్న చీజ్ని వేసుకోండి. నెక్స్ట్ క్యాప్సికమ్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ టమాటాను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పెట్టుకోండి. నెక్స్ట్ ఇది ఒరిగానో పౌడర్ అండి, హోమ్మేడ్గా నేనే రెడీ చేశాను. సో దీని త్వరలోనే మీకు చూపిస్తాను. నెక్స్ట్ దాని మీద కొంచెం చీజ్ వేసుకోండి. నెక్స్ట్ కొంచెం టమాటా కెచప్ వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకుని గీ కానీ బటర్ కానీ కొంచెం వేసుకుని మొత్తం మెల్ట్ అయిపోయి కానీ ఆ బ్రెడ్ స్లైసెస్ని పెట్టుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోండి, హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి. 10 to 15 మినిట్స్ మూత పెట్టేసుకుని వేగనివ్వాలండి. అంతే అండి, ఒక 15 మినిట్స్కి బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కూడా ఉంది. ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.